హాయ్ గైస్, పిఎన్పి ప్రొవిన్షియల్ నామినీ ప్రోగ్రామ్ కెనడాలో పిఎన్పి 2 టైప్స్లో ఉంటుంది, ఎక్స్ప్రెస్ ఎంట్రీ అండ్ నాన్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ. ఎస్పెషల్లీ పిఎన్పి నాన్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ కొంచెం లెంతీగా ఉన్నా కానీ ప్రాసెస్ ప్రతి స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. అసలు మీకు మిడిల్ మెన్ కానీ ఏజెంట్స్ కానీ ఎవరు అవసరం ఉండదు అనమాట. దీంట్లో స్కిల్డ్ ఆర్ సెమీ స్కిల్డ్ వర్కర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎవరైనా కానీ పిఎన్పి నాన్ ఎక్స్ప్రెస్ ఎంట్రీలో అప్లై చేసుకోవచ్చు. కెనడాలో మీరు ఏ ప్రావిన్స్ కన్నా పిఎన్పి అప్లై చేసుకోవచ్చు ఎక్సెప్ట్ నూనావట్ అండ్ క్యూబెక్. దీంట్లో మీరు మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది 3 థింగ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఎలిజిబిలిటీ. నెక్స్ట్, ఎవ్రీ ప్రావిన్స్ కొన్ని రిక్వైర్మెంట్స్ పెడుతుంది, దాంట్లో మినిమం రిక్వైర్మెంట్స్ మీట్ అయితే చాలు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి నామినేషన్. ఈ నామినేషన్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రావిన్షియల్ గవర్నమెంట్ మీకు పిఎన్పి ఇవ్వాలా లేదా అనేది డిసైడ్ చేసిద్ది అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎనీ ప్రావిన్స్కి మీరు పిఎన్పి అప్లై చేసుకునేప్పుడు మీరు మీ స్కిల్కి తగ్గ జాబ్స్ కానీ ఆపర్చునిటీస్ కానీ ఆ ప్రావిన్స్లో ఉన్నాయా లేదా అని చెప్పి, అలా లేకుండా అప్లై చేశారంటే కనుక ఆ ప్రావిన్స్ మీకు పిఎన్పి రిజెక్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మీకు పిఎన్పి ఇస్తే మీ స్కిల్కి తగ్గ జాబ్స్ అక్కడ ఉండవు కాబట్టి మీరు వెంటనే వేరే ప్రావిన్స్కి మూవ్ అయిపోతారు అండ్ మీరు పిఆర్ వేసేసుకుంటారని వాళ్ళకి తెలుసు. సో ఇట్స్ నో యూస్ ఫర్ దెమ్. ఈ పిఎన్పి ప్రాసెస్లో ఫీజు వచ్చేసి $1525 కెనడియన్ ఉంటుంది అండ్ ప్రెజెంట్ ప్రాసెసింగ్ టైం వచ్చేసి 19 months నడుస్తుంది. మన అప్కమింగ్ వీడియోస్లో ఎవ్రీ ప్రావిన్స్ యొక్క పిఎన్పి ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ వెరీ మచ్.